10. పెర్ఫార్మెన్స్ కి మధ్యలో టైం గ్యాప్ ఉంటుందేమో గానీ వాళ్ళ టైమింగ్ లో మాత్రం అస్సలు గ్యాప్ ఉండదు. అందుకే ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి మా లవ్లీ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎంత లేతగా ఉన్నదే మొక్క వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంతలేతగా ఉన్నదే మొగ్గ. అతిగా ఆశపడే వాళ్ళు, అతిగా ఆవేశపడే వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. కానీ మా దగ్గర ఇద్దరు ఆవేశపడే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఆశపడే వాళ్ళు ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ ఆ 4 టీమ్ లీడర్స్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్ని స్నేహమంటున్నాం. హలో హలో హలో, సుడిగాడు వాటర్ సుడిగాడు కలిసి వచ్చారేటి? నువ్వు నన్నేమన్నాను, మావాడిని మాత్రం ఏమనంటే అసలు ఊరుకోను నేను. నాది అదే, ఆడనే ఉన్నాను, నన్ను మాత్రం అనొద్దు. అది అదే నన్నేమనంటే నాన్నేమనొద్దు. ఏం తెలుసు మా ఫ్రెండ్షిప్ గురించి? మొన్న నాకు ముళ్ళు గుచ్చుకుంటే ఈడికి నొప్పి వచ్చింది. అంతెందుకు, మన బస్ లో మనోడు ఒక అమ్మాయిని గెలితే అమ్మాయి కొట్టిపోతే ఈయన తోసేసి నేను దెబ్బలు తిన్నాను తెలుసా? నేనేం తక్కువ తిన్నానా? మొన్న అమ్మ ఈయన గెలకపోతే ఈయన పక్క తిరిగి నేను గిల్లించుకున్నా. నీకు మ్యాటర్ అర్థం కావట్లే. మామిడికాయ తినేసి టెంకనికి ఇస్తున్నాడు. సుధీర్, మామిడికాయ నువ్వు తినేసి టెంకనాకి ఇస్తున్నావా? చిచి, టెంకర్ గిచ్చి మోడకని తింటున్నా అంతే. చూసావా? చెయ్యడి. పోయిన జన్మలో నువ్వు వెర్రిపప్ప వంశంలో పుట్టిన వెంగళప్పగాడివిరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే ఏంట్రా? అదేదో వెర్రిపప్ప వంశం చాలా పెద్దది ఉంటుంది. కష్టమే చాలా. ఎంతకీ మీరిద్దరు వచ్చారేంటి? మిగతా వాళ్ళు ఇద్దరేరి? ఇంకా మాకు వాళ్ళకి పడదు, వదిలేసాం అంతే, అయిపోయింది. ఇంకా క్యావారే రష్మి నా పక్కన కూర్చొని ఊరుకూరికే పాప మా సుధీర్ని తిడుతుంది, నాకు నచ్చలా. అందుకే వదిలేసా. మరి నన్ను మాట వస్తే బావా అంటుంది. ఫ్రీగా ఉండట్లా, కంఫర్ట్ లేదు. నువ్వు అందుకు వదిలేసావు, అందుకు నా దగ్గరకు వచ్చావా నువ్వు? అంతే. మేమిద్దరం ఫ్రెండ్స్ ఇప్పుడు అంతే. నువ్వు నా ట్రూ ఫ్రెండ్. ఎస్ అవని కాదు కానీ ఇప్పుడు రష్మి అస్తమాన్ సుధీర్ని తిడుతుంది కదా, ఈ గ్యాప్ లో ఎప్పుడైనా నా గురించి ఏమైనా మాట్లాడిందా? అది అర్థమైందా? ఎప్పటికన్నా ట్రూ ఫ్రెండ్స్ అంటే సుధీర్ అండ్ ప్రదీప్, మేమిద్దరమే. ఇవన్నీ కాదు కానీ బావా అని సరిగ్గా అనట్లేదు అంటున్నావు కదా, నేనేమైనా ట్రై చేసుకోవచ్చా? డేరా బాబాకే బాబులు అంటే రోడ్డు. నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. ఇదేంటి పులిహార ప్యాకెట్లు దొరికిని వరద బాధలాగా తలొక చోటు నుంచున్నారు? చెప్పండి ఏమైందో? ఏ సుధీర్, అసలు మ్యాటర్ ఏంటి? ఈ సెట్లో నేను ఒక్కడే మంచోడు, నీకెవరు మంచోళ్ళు కాదు. జోక్ కాదు, మ్యాటర్ ఏంటి అడిగాను. చెప్పాలంటే నేను గట్టిగా హక్ చేసుకుని ఏడాలనుంది. నువ్వు ఏడడానికి నన్నెందుకు హక్ చేసుకోవాలి? కొంచెం బాధ తీరిద్దేమో అని. యాదో టీటీలో ఆడుకో. నువ్వు చెప్పు, ఏం జరిగింది? ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? చేతులు వదిలేసి చెప్పాలి. ఇదంతా కాదులే కాని హేమంత్, నువ్వు చెప్పు ఏం జరిగిందో. నువ్వు చెప్పు హేమంత్. ముందు మీ ఇద్దరు నా చేయదులండి, ఆ తర్వాత చెప్తాను. వీడొకడు, అందరూ ఒక టైప్ అయితే వీడు ఒక టైప్. వీళ్ళ చెప్పురు. ఎవరు ఫస్ట్ మ్యాటర్ చెప్తే నేను వాళ్ళకి ఒక హగ్ ఇస్తా. రాడేంటి? హేమంత్ ఎలా వస్తాడో నాకు తెలుసు. హేమంత్, నువ్వు కరెక్ట్ గా చెప్తే నేను నీకు రాఖీ కడతాను. అవునా? యాక్చువల్లీ నేను చెప్తాను. ఫ్రెండ్షిప్ అని చెప్పి అసలు ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఇస్, హలో హగ్ ఆవిడ చేసుకుంటానని చెప్తే నువ్వు చేసుకొని చెప్పమన్నా పక్కరా, మాకు తెలుసులే. అర్థమైంది ఇప్పుడు? ఫ్రెండ్షిప్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేశారు. ఇప్పుడు అర్థమైందా? మామిడికాయ నాకు, టెంక మీకు.
ఏంటి భయ్య ఇది? కోరుకున్నవాడు వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతావేంటి? నీకు దండం పెడతా భయ్య, ఏం అర్థం కావట్లేదు. ఆడే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. 600 గడపలు ఒక వ్యక్తిని నమ్ముకుని బతుకుతున్నాయి. వామ్మో, నీకు దండం భయ్య. నువ్వు వర్షిని వెళ్ళిపోతాయండి, రాటు. నువ్వు ఏమంటే అది. ఓకే, సో జడ్జెస్ వచ్చేసారు, టీమ్ లీడర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us begin రౌండ్ నెంబర్ 1. లాస్ట్ వీక్ లీడింగ్ లో ఉన్నారు సుధీర్ అండ్ వర్షిని. సో ఫస్ట్ రౌండ్ మీతో స్టార్ట్ అవుతుందా? టేక్ ఇట్. వావ్, ఓకే. సో రష్మి అండ్ హేమంత్ ఫస్ట్ రౌండ్ మీకు ఇచ్చారు ఛాన్స్. ఎవరిని పిలుస్తున్నారు? ప్రదీప్ నేనా? ప్లీజ్. నేను డాన్స్ చిన్నప్పుడే కొట్టుకున్నాం, మాట్లాడుకోం ఇద్దరం. అందుకే మీరు కాకుండా ఆ. మా టీమ్ లో ఉన్న ప్రదీప్ ని ఓ, పంపిస్తున్నా. మీ టీమ్ లో ఉన్న ప్రదీపా? ఆ. బతికిపోయారు జనాలు. సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్ us ఇన్వైట్ ప్రదీప్. Think I'm in love with you? Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ, నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి ఉప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో షూ షూ It's Oppo selfie time. Let's take an Oppo selfie. కనులలో వస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటబడిన మనస్సు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటావు వేచరి చుట్టూ ముళ్ళావరి గుండెల్లో సరాసరి నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా భాషే ఎందుకో గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో. ప్రియమణి గారు, First time I'm seeing you dance and you were fabulous, Pradeep.
మీ ఎక్స్ప్రెషన్ చాలా 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 బాగుంది ప్రదీప్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి మీ మాస్టర్ అండ్ గ్రూప్ కూడా పిలుస్తారా స్టేజ్ కి? నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో. ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ యష్. థ్యాంక్ యూ ప్రదీప్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ప్రదీప్. థ్యాంక్ యూ మ్యామ్. అది ఈ ప్రదీప్ కే చెప్పా. నాండా ఎస్ అమ్మాండా యా. So Pradeep, overall I simply loved your performance. You were fantastic Pradeep. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. మాస్టర్ మీరు ఓకే అంటే నేను ఈ రోజు ప్రదీప్ కి ఇవ్వాలి. ఓకే షూర్. ప్రదీప్ మీకే ఈ ఫ్లవర్ వచ్చండి. ఆఫ్ కోర్స్. అరే నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం ఇలాగే ఈ రోజు ఆ ప్రదీప్ కి ఇవ్వండి. గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా అంటే ఏంటో అనుకున్నాను. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు. Where's the rose? కొరియర్ మిస్ అయింది మేడం అడ్రస్ ప్రాబ్లం వల్ల. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. హలో ఇవ్వమ్మా. ఏంటి గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ బి టేకెన్ బ్యాక్. మా బేబీ ఏం చెప్తే జరగాలి ఇక్కడ. ఇవ్వమన్నప్పుడు ఇవ్వు అంతే. Dance Pradeep, you come. I want to give you this. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. శేఖర్ మాస్టర్. నాకు నిజంగా ప్రదీప్ డాన్స్ చేస్తుంటే యష్ గుర్తొచ్చాడు. యు ఆర్ బ్యాక్ యష్. తను చేసిన ప్రతి మూమెంట్ లో అంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫ్ సిగ్నేచర్ ఉంటుంది. మంచులా అన్నప్పుడు కరెక్ట్ మంచు వచ్చి, మంట పెట్టేస్తాం ఇటు నుంచి వచ్చినప్పుడు, మళ్ళీ మసిపోస్తాం అన్నప్పుడు వచ్చి చేయటం, అంటే డాన్స్ కొత్తగా చేస్తున్నారు. దాంట్లోనే మన లిరిక్స్ తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డెఫినెట్లీ పెద్ద కొరియోగ్రాఫర్ అవుతావు యష్. ఎరక్కోడి సార్ ప్రదీప్, యు ఆర్ అమేజింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ యష్ కూడా పాపం డీ జోడీ అప్పటి నుంచి తన కోరిక అనమాట. ప్రదీప్ నేను ఎట్లాగైనా కొరియోగ్రాఫ్ చేయాలి నీకు అనేవాడు. సో నీ కోరిక తీరింది. యాక్చువల్గా సార్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక కోరిక ఉందన్నమాట. బట్ ఎప్పుడు టైం రాలేదు. మ్యామ్ అంటే ఇష్టం యాక్చువల్గా, ప్రేమణి గారు అంటే ఛాన్సాలు వచ్చాను స్టేజ్ పైన మ్యామ్ కోసం ఒక సాంగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడు టైం రాలేదు. ఐ థింక్ నౌ ఐ వాంట్ టు గివ్ అ రోజ్ టు మ్యామ్. ఓకే ఎనీ టైం కమ్ ఆన్ రెడీ మ్యూజిక్. గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో. రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. ఓకే సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి ప్రదీప్ పర్ఫామ్ చేశాడు. సో ఇక ఇప్పుడు సుధీర్ అండ్ వర్షిని. నా టీం నుంచి రాజు వస్తున్నాడు. నా టీం ఏంటి? ఏదో పెద్ద నువ్వు కొన్న టీం ఏంటి? నా టీం అంటా 2 ఎపిసోడ్ నుంచి చెప్తున్నా. నా టీం అంటావేంటి? మన టీం లేంటే మా టీం అనాలి. ఓకే మా టీం నుంచి రాజు వస్తున్నాడు. మా టీం అంటే పేరు ఉంటది కదా మనకు టీం కి. బోరబండ బ్లాస్టర్స్ టీం తరఫు నుంచి బోరబండ బ్లాస్టర్స్, ఖైరతాబాద్ కట్టర్స్ కాదు బాబు. సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి రాజు వస్తున్నాడు. ఫస్ట్ నా పేరు పెట్టేయండి. లేడీస్ పేరుగా ఉండాల్సింది. అదే కదా ఉంది మరి. ఏంటి ఇన్ని ఎపిసోడ్ ఫస్ట్ టైం పంచ్. ఫైనల్ ఏం డిసైడ్ చేశారు? రాజు వస్తున్నాడు. దయచేసి వినండి. ఈ అద్భుతమైన సాయంత్రం వేళ తదుపరి కార్యక్రమంలో అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయడానికి సుధీర్ బాబు అండ్ అలాగే వర్షిని పాప వారి టీం తరఫు నుంచి రాబోతున్నారు రాజు బాబు. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర
ముద్దుల గుమ్మ ఎందరి ముందర ప్రేమకే నా గుండెల దడదడ. అదరన గుండెల ధర నిదుర కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు నడుమును చూస్తే సిద్ధు ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని నడుము చూసావు. వాట్ నటించుకో. నువ్వు చూసావు. లేదు నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు యూ హ్యాడ్ మిస్టేక్ ఇన్ మీ. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్తివని. ఫీలింగు నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా బయలెళ్ళిపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. ఎవరంటే వయ్యారి పిల్ల నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా. నువ్వు ఆగి ఒళ్ళు ఇరుచుకుంటే వయ్యారి పిల్ల నాకు బొక్కలిరిగినట్టుండే 2 పక్కల. నువ్వు లిప్పునట్ల గడుపుతుంటే వయ్యారి పిల్ల నిప్పు ఎంత బుట్టే తెచ్చినది నాకు ఇయ్యాలా. నీతో గడ్డ మొత్త నేను వయ్యారి పిల్ల నన్ను పండబెట్టి దొక్కిపోవే చౌరస్తాలా. సుక్క లెక్క సక్కగుంది పోరి దీని సగట సుక్క సెంటు నాకు వారి. నన్నుగానే ఒప్పుకుంటే కోరి నా స్కిన్ ఓల్చి గుట్టిస్తా సారీ. అన్నా ఇంకొక్కసారి ఎంట్రీ ఇవ్వా. ఓకే లెట్స్ డూ ఇట్. ఎవడాడు నా ఎంట్రీ ఏంటి ఆ సాంగ్ ఏంటి? సాంగ్ మార్చు. ఓకే అన్న ఓకే ఓకే. అరే ఎన్నిసార్లు చెప్పాలరా నా ఎంట్రీ సాంగ్ ఇది కాదు మార్చ్. అరే బ్లాస్ట్. అరే బ్లాస్ట్ ఇప్పుడు కాదురా పేల్చాల్సింది. ఏంట్రా మొత్తం ఖరాబ్ చేస్తారు కదరా. ఛే ఇంకొక్కసారి. సరే ఏదైతే తొక్క ఏదన్నా బాసు ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు. మీ ఏరియాలోకి వచ్చాడంటే ఎంత పొగరో చూడు. బాసు చూపి నీ గ్రేసు. నవరి గజలు ఎతుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగో అబో 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 బేడ పరక టిక్కి మళ్ళీ అవుతోడల్లగా సూట్ బూట్ సూరే రామే ఎయ్యల కొట్ట దంచ లాగి పీక్ పీక్ లాగి ఏయ్ గోడ్ ఏయ్. బీట్ బాగుంది కానీ మాస్ అయితే బాగుంటుంది కదా.
బంబాటుకుందిరా నారీ. రాజుతో పాటు నువ్వు అందమైన భూమిక నడు చూద్దాం అనుకుంటే మధ్యలో మా సోము నడుతో చాలా డిస్టర్బ్ చేశాడు. నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర ఫాల్స్. నేను పోతా పైలెళ్ళిపోతా. సో శేఖర్ మాస్టర్, రాజు ఏదైనా చేయగలను. కొరియోగ్రాఫర్ కంపటల్లే వంపులున్న పోరి. చిటి ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కొన్ని వేలు చూసాం. ఏది ఆ ఖుషీలో డైలాగ్ నేను నడుము చూసాం అంటే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఈయన సోముని తీసుకొచ్చి ఆ డిస్టర్బ్ చేయడం చేసావు కదా, చాలా కొత్తగా ఉంది. అంటే రెగ్యులర్ గా పెట్టి ఈ అమ్మాయి అడిగితే ఇడిచే సమాధానం చెప్పేది అది కామన్, చూసి చూసి బోర్ వచ్చింది. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. బిగినింగ్ లిరిక్స్ పాడుతున్నప్పుడు డాన్సర్స్ తో కొరియోగ్రఫీ చేపించావు. అంటే అది జనరల్ గా ఏంటంటే ఆ లిరిక్స్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ హెవీ డాన్స్ ఉన్నప్పుడు చేపిస్తారు. అలా కాకుండా నువ్వు బిగినింగ్ లిరిక్స్ ఉన్నప్పుడు వాళ్ళతో చేపించావు. నాకు చాలా బాగా నచ్చింది కొరియోగ్రఫీ. అది డాన్స్ కొత్తగా ప్రెజెంట్ చేసావు, అది బాగా నచ్చింది. ఇంకా ఎగిరి దూకుతున్నాడు, కిందకి వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు. సాంగ్ ఇంప్రూవ్మెంటే కనబడుతుంది. ఇది ఏ మాత్రం ఎక్కడ డ్రాప్ అవట్లే ఎనర్జీ. సూపర్. ప్లస్ ఆ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ సూపర్ రాజు. థ్యాంక్ యూ మాస్. బాయ్స్ ఏం అలా కూర్చుంటారు, రండి. వీటన్నిటికీ మూల కారణమైన బొంబాటి పోరి ఏది? నీ పేరేంటమ్మా? దివ్య. కరెక్ట్ గా సాంగ్ క్యాప్ట్ అయ్యింది, చాలా బాగా చేసావమ్మా. సుక్క లెక్క సక్కగుంది పోరి. దీని సగట సుక్క సెంటు నాకు వారి. ప్రియమణి గారు, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఈ కాంబినేషన్ వస్తేనే చిట్టి మాస్టర్ అండ్ రాజు వస్తేనే తెలుసు ఈ స్టేజ్ లో మీరు ఇరగదీస్తారు. యు లివ్డ్ అప్ టు యువర్ నేమ్ అని చెప్పొచ్చు. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ రాజు. డెఫినెట్లీ రాజు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్. యువర్ ఎక్స్ప్రెషన్స్ ఫ్యాబ్యులస్. కానీ ఈ పర్ఫార్మెన్స్ లో నేను మొత్తం సోమునే చూశాను. సో సోముకి ఒక రోజు. బొమ్మోలే ఉన్నదిరా పోరి. బంబాటుకుందిరా నారీ. లడ్డోలే ఉన్నదిరా గోరి. లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు. దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు. నెక్స్ట్ టైం రాజు పర్ఫామ్ చేసేటప్పుడు వేరే స్టైల్లో పర్ఫామ్ చేయాలి. దట్స్ ఇట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. సో టీమ్ లీడర్స్ along with your contestants on stage please. సో శేఖర్ మాస్టర్, చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు. డాన్స్, స్టైల్, ఎక్స్ప్రెషన్ అన్ని చూసుకొని కొరియోగ్రఫీ. కొంచెం చిన్న ఒక్క పాయింట్, మై వర్డ్ గోస్ టు రాజు. బొమ్మోలే ఉన్నదిరా పోరి. బంబాటుకుందిరా నారీ. ప్రియమణి గారు, వెరీ 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 డిఫికల్ట్ ఓట్ ఇది. కానీ ఒక్కరికి ఇవ్వాలంటే మై ఓట్ ప్రదీప్. సో ఆడియన్స్ మీ ఓట్ వెరీ క్రూషియల్. రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎద్దు బల్లం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా. ఎస్, ఇక ఇప్పుడు టాస్క్ టైం. టాస్క్ ఏంటంటే సుధీర్ నువ్వు వచ్చి అటుండి అక్కడుండి ఒక గైడ్ వి. ఏ గైడ్? టూర్ గైడ్ వి. Okay. ఓకే. అండ్ ఇది ఒక మన డి సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ లొకేషన్. ఓకే. అండ్ ప్రదీప్ అండ్ మా వర్షిని వచ్చి ఒక న్యూలీ మ్యారీడ్ జంట. అరే నాగరాజు, దిగిరా పోదాం మనం. ఏ హలో పోల్కా డాట్స్ ఇట్రా. ఆ అమ్మాయి వెళ్ళిపో, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావుదా? అవునా నాగరాజు, పదరా ఇద్దరు వెళ్ళిపోమని కాదు. ఓకే, అర్థమైంది కదా సుధీర్. నువ్వు ఒక టూర్ గైడ్ వి. ప్రతి ఒక్క కార్నర్ చూపించు, ఎక్కడ ఎవరెవరు ఉన్నారు నాకు అర్థమైపోయింది. బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కూర్చోండి. రెడీ డార్లింగ్, పెళ్ళాకేంటి పొడిగేయో. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్పాట్. నేను గత 1.5 years 2 years ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను. నమస్కారం సార్, నేను ఇక్కడ గైడ్ సార్. అవసరం లేదు. కాదు సార్, మీకు మ్యాటర్ తెలియదు. ఇది చాలా మంచి ప్లేస్. మీకు ఇక్కడ చాలా సీక్రెట్స్ ఉన్నాయి, చెప్పాలి. నాకు తెలియని మ్యాటర్లా సార్ ఒక్క నిమిషం సార్, చెప్పేదండి సార్. యు టచ్ మీ. జస్ట్ 50 రూపీస్ ఇవ్వండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 100 ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
సార్ 50 ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే 100 ఇస్తే వెళ్ళిపోమంటారండి సార్ మీరు. డార్లింగ్ ఉండని కదా. నీకేమైనా తెలుసుకోవాలందా ఇక్కడ? యా యాక్చువల్లీ నాకు ఆ లొకేషన్ ఇదంతా ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఇది డి అని చెప్పిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉండేది సార్ అప్పట్లోనే. ఇప్పుడు కూడా వస్తుందా బుధవారం రాత్రి 9:30కి? ఇది 100 ఏళ్ళ తర్వాత సార్, అప్పటికి డి లేదు. 100 ఏళ్ళ తర్వాత నువ్వేం బీగుతున్నావు ఇక్కడ? లేదు సార్, అప్పుడు చేసేవాడిని, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. అప్పుడు అలా చేసి ఉండకపోతే ఇప్పుడు ఇలా ఉండేవాడు కాదు. సార్ మీకు నేను చూపించడం కావాలా, మీరు నాకు చూపిస్తున్నారు? అర్థం కావట్లే. నేను చూపిస్తున్నా కదా ఇక్కడ. మీరు ఇంట్రెస్టింగ్ లేరు మేడం, మీరు చూస్తారా? ఏమిట్రా ఇంట్రెస్టింగ్? కాదు ఏమంటారు? నువ్వు ఏదంటే అది. అబ్బో అమ్మా, ఆ స్కిట్ వేరే స్కిట్ కదా. మన హనీమూన్ టైం స్పెండ్ సార్ చేద్దాం. సార్ సార్ ఆగండి సార్. ఆ ఎదురుగా 2 చేతులు కనపడతాయి కదా సార్. యా ఇక్కడ మా క్వీన్ ఉండేది సార్, ఇక్కడ ప్రియమణి గారు అని చెప్పని క్వీన్ సార్. ఆ పక్కనే ఉండేవారు సార్. కాదు ఆయన ఉన్నాడా, కలవచ్చా ఆయన? ఆయన కలుస్తానని చెప్పని అంటున్నారు. ఆవిడ సృజనశీలి క్షేమ సమాచారాలు తెలుసుకుంటాం. ఓ అలా అయితే ఓకే సార్. మీరు ఇటు చూడండి సార్, ఇక్కడ ఈ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్ కూర్చునేవాడు సార్. ఆ కింగ్ పక్కన ఎవరో కనిపించారు. కింగ్ పక్కన ఇసునకరతో ఇసిరే వాళ్ళు ఉంటారు కదా సార్, చెలికత్తులు. ఓ చెలికత్తు ఉండేది సార్ ఇక్కడ. సో మీకు క్లారిటీ వచ్చింది కదా సార్. క్వీన్ అండ్ బిజ్జాల దేవ కాదు సార్, కింగ్ కాలకేయ బాహుబలి. యాక్చువల్లీ నాకు అక్కడ చాలా నచ్చింది. ఐ విల్ జస్ట్ కమ్. ఓకే మేడం ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు సార్? మీరు నేను తీసుకెళ్తాను పోనీ. ఈ శిల్పం చాలా బాగుంది. చాలా నిన్ను తలదన్నేవాడు ఒకడు వస్తాడని చెప్పారు కదా మామ. నాకు తెలుసు మామ, నాయనే అని. వచ్చాడు మన మేనమామ. పై కనబట్టి గారు మా అమ్మో. కాదు సార్, ఎవరైనా సరే ఎవరైనా వచ్చి ఇలా అన్నప్పుడు ఇలా అనుకూలంగా ఎవరైనా వెళ్తారా? క్వీన్ దగ్గర మీరు రావా? ఇలాంటి ఐడియాలు నాకు ముందు రావేంటి? హే డార్లింగ్ వెయిట్ మనం అటు సైడ్ వెళ్దామా? ఎందుకు ఇటు సైడ్ ఒకసారి చూసి రాలేదు? ఇక్కడ వద్దు. 2-3 బొమ్మలు ఉన్నాయి. సరోజ, ఈ బొమ్మ కదులుతుంది సరోజ. అది కదులుతుంది కానీ ముట్టొద్దు, ముట్టికి షాక్ కొడుతుంది. ఆహా, అలాగే దూరమే ఉండండి. శిల్పం కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందని ఈ రోజు. సార్ నాకు 50 రూపాయలు ఇచ్చి ముట్టుకోండి సార్. మీరు 50 రూపాయలు ఇస్తే కమిషన్ ఇవ్వాలి. మీరు శిల్పాలను ముట్టించుకుంటున్నారు, 50 రూపాయలు ఇవ్వట్లా. సారీ సార్, నచ్చలేదు మాకు. ఎందుకంటే ఈ విగ్రహాలను మాత్రమే వెతుక్కున్నాం కాబట్టి ఇందులో మీ ఆపరేషన్ జరగలేదు. మీరు మమ్మల్ని ఇంకొంచెం దండం పెడతారా సార్? షాప్ కట్టేశారు, ప్లీజ్ దయచేసి మీరు ఒక 2 minutes ఆగవా? నా గుర్రం ఏది? సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. ఫస్ట్ రౌండ్ మీరు గెలవలేదు, ఈసారి కూడా సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఇస్తారా? సో ఏం చేద్దాం? వాళ్ళకి ఇచ్చేద్దాం పాపం. సో ఎవరిని? వర్షిని. మైకిల్ జాక్సన్ సాంగ్ చూడాలి. ఇప్పుడు మేము పేరు మార్చుకుంటాం. వర్షిని అని పిలవకూడదా? బాగా కవర్ చేసావు, దొరికిపోయావు అనవసరంగా. దర్శిని అయితే. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి దర్శిని. రసికతలో నీకు ఎవరు జగమున సాటి రారురా అని తెలిపే మాట నిలుపు అలా. తోటి కలిసి పర్వం నీదెరా యద భారం నాలో
కురిసే అలుపే రాదురా మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా ఒక మేఘంలోన లోకాలు కదిపే హాయి చూపరా నీ సొంతం నేను కావడిలో అందం నీదిగా బడిలో అంతం చూడక తొలిగా పలిగా ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా మరలా తాపం రేపరా వడిగా తడిగా కోసం నాలో నా ప్రాయం దాచాయి నాడు ఆ సాగర కిరటంలా పడిపోనా పైన గాజుల గోలేదో మళ్ళీ మళ్ళీ మోగాలి ఆ గాలి మువ్వేమో ఊగి ఊగి అలసే పోని వెనకే నేనులా నడిచా నీలో భాగమై సగమై పోయి నీడలా పనిలో పని నీ సొంతం నేను కావడిలో అందం నీదిగా బడిలో అంతం చూడక తొలిగా పనిగా మీరు డాన్స్ చేయండి, నేను కమెంట్స్ తీసుకుంటాను. బెటర్ ఈ పొజిషనే కరెక్ట్. అవును రష్మి గారు, ఈ పాట బాగా విన్నట్టు కొడుతుంది. మీ మొహంలో వెలుగులు ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో కూడా వేశారు అందుకే. అప్పుడు కూడా మీ అపోజిషన్ టీం వాళ్ళు వేసారా? అప్పుడు కూడా ఆపోజిషన్ టీం వాళ్ళు వేశారు. సో మీ టీంలో ఇప్పటివరకు ఈ పాటకి ఎవరు డాన్స్ చేయలేదు. నో. సాంగ్ పెట్టండి. రష్మి గారు రండి. మౌనాలు తెలిపే గారం చూడరా ఒక మేఘంలోన లోకాలు కదిపే హాయి చూపరా నీ సొంతం నేను కావడిలో అందం నీదిగా బడిలో అంతం చూడక తొలిగా బడిలో అందం నీదిగా బడిలో అంతం చూడక తొలిగా వెల్ డన్ శేఖర్ మాస్టర్. దర్శిని మాస్టర్ ఫెంటాస్టిక్. చూసా బీట్ టక్ 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 ఇటు వెళ్తుంది హిప్ ఇటు వస్తుంది, బాడీ ఇటు వస్తుంది, షోల్డర్ ఇటు వస్తుంది. సూపర్ మా. థ్యాంక్ యూ మాస్టర్. నీతో పాటు చేశారు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు లేరు? నీ సొంతం నేను కావడిలో అందం బాగా చేశారు ముగ్గురు గర్ల్స్, సూపర్ గర్ల్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్క 2-3 చోట్ల మాత్రం సింక్ మిస్ అయింది, మిగతా అంతా ఎక్స్ట్రాడినరీ ఉందమ్మా, చాలా బాగా చేశారు. ఏడి మా రాజా కోసం నాలో నా ప్రాయం దాచాయి నాడు శశి బాగుంది, శశి చాలా బాగుంది. 2-3 చోట్ల కొంచెం సింక్ మిస్ అయింది అంతే, అది కూడా చేసుంటే కనుక పర్ఫెక్ట్ ఉండేది. గుడ్ షో. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. దర్శిని ఇప్పటి వరకు చేసే పర్ఫార్మెన్స్ లో ఒక సెన్షియల్ అండ్ యునో వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. బికాజ్ ఇలాంటి సాంగ్ కి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కావాలి. దర్శిని ఇచ్చావు. ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఇద్దరు గర్ల్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సేమ్ ఎనర్జీతో కూడా వాళ్ళు కూడా చేశారు. ఐ ఆల్సో థాట్ యువర్ సింక్ 1 or 2 ప్లేసెస్ లో వెళ్ళింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ యాజ్ అన్ యాక్ట్ చూస్తే ఇట్ వాస్ సూపర్. సో డబుల్ థమ్స్ అప్ ఫ్రమ్ మై సైడ్. గాజుల Thank you, everybody. Thank you so గోలేదో మళ్ళీ మళ్ళీ మోగాలి సో ఐటమ్ రాజా నుంచి పర్ఫార్మెన్స్ ఒకటి వచ్చేసింది. సో రష్మి అండ్ హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి సూరజ్ వస్తున్నాడు. సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ సూరజ్. రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై తిరిగే దీపం మేమంట లోకానికి కనిపించేది ఒకటి, కానీ వీళ్ళు ఇద్దరు. రెండై పలికే ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట
ఒకరు వెలుగునిస్తారు, ఇంకొకరు ఆ వెలుగుకి తోడుగా ఉంటారు. కొంచెం బీట్ మార్చండి రా బాబు. దివి నుంచి తొలివరముచ్చి విరి కబురుచ్చి సరి కలలుచ్చి కళ్ళలకు ఆకృతి వచ్చి కనులుచ్చి మరి చెవులుచ్చి చిరు ఎగలుచ్చి ఇరు తలలుచ్చి అన్నింటినీ కలిపే ఉంచి అటు నువ్వయ్యి ఇటు నేనయ్యి చెరి సగమై కుడి ఎడమన ఉన్న విడిపడలేని యుగమై రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం మేమంట రెండై పలిగే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట. Come a long way, yeah, to stay. We stood united every single day. రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం మేమంట రెండై పలిగే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట. సార్ ఏంటి సార్ కన్ఫ్యూజన్ ఇద్దరేగా? మైక్ ఇచ్చి చూడు, ఎవరు తీసుకుంటే ఆడలే కదా. ఎవడు తీసుకోవట్లేదు సార్, ఎవడికి ఇస్తున్నా ఉదర పూచ అంటున్నాడు ఆడు. సూరజ్ సూరజ్, యూ డిడ్ వెల్, కమ్ హియర్. నాకు సూరజ్ గురించి కొన్ని కొన్ని గుర్తులు తెలుసు. ఎందుకంటే ఈ ప్రొఫైల్లో కూర్చొని డాన్స్ చూసినా, ఈ ప్రొఫైల్లో కూర్చొని చూసినా ఒక పన్ను బయటికి తన్నేస్తా ఉంటుంది డాన్స్ చేసినప్పుడు. ఓసారి ఈ వారు వామ్మో ఎగ్జాక్ట్ ఏరియాలో పన్ను లేచుంది సార్ బయటికి. అంత ఇంకేం చూడమాకు నువ్వు. ఒక మ్యూజిక్ ప్లే చేస్తారు ఇప్పుడు, ఆ మ్యూజిక్ కి ఓ ఓ ఓ అని నడవాలరా. ఆ స్టెప్ ఎవరికొచ్చో వాళ్ళే సూరజ్. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. ఒరే నాగరాజు, నువ్వేనా చెప్పచ్చు కదరా పైనుంచి. వీళ్ళు కాదు పాడాల్సి, నేను పాడుగా ఓ ఓ ఓ. నేనే కనుక D10 జడ్జ్ అయితే ప్రదీప్ నీకు లెఫ్ట్ సైడ్ ఉంది సూరజ్. ఎస్ మాస్టర్, రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్. సూరజ్, ఆకాష్, జీ సార్. ఐ గాట్ షాక్. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, ఎంత బాగా చేశారంటే ఇప్పటివరకు మేము అనుకుంటాం సేమ్ మిర్రర్ ఇమేజ్ లా చేశారా, ఎలా చేశాడు అలాగని. మీ మొహాలు కూడా సేమ్ అలాగే ఉంది, మీ బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది. వాళ్ళు చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ మీరు చేసినప్పుడు ఏ చిన్న ఇది కూడా లేదబ్బా. ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ. ఒకే టైప్ డాన్స్ చేసాం కానీ ఒకేలాగా ఉండి డాన్స్ చేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను ఇంతవరకు నేను. ఏడి ప్రశాంత్, మన సినిమాల్లో ఫేస్ కావాలంటే రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి కొంచెం వేసి మాస్క్ తీస్తాం కదా, అలాగేం తీసారా? లేదు అలా కాదు, రియల్ గానే ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఇద్దరిని కలిపి ఇలా చేపించాలని ఐడియా వచ్చింది కదా, దానికే నీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పటివరకు చూసిందా సేమ్ వీడు చేసినట్టు చేసాడు అనుకుంటాం, కానీ మనుషులు కూడా ఇద్దరు ఒకేలాగా ఉండి ఒకేలా చేయటం ఫస్ట్ టైం నేను చూస్తాం. చాలా బాగుంది ప్రశాంత్, చాలా బాగా చేపించావు. ట్విన్స్ ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసావు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ మచ్. అండ్ వన్ మోర్ థింగ్,
आकाश एंड सूरज दोनों को हमने देखा स्टेज पे, जी खुश हो गया यार. आई एम वेरी वेरी హ్యాపీ టు సీ యూ బోత్ హియర్. ప్రశాంత్, ఎస్ మాస్టర్ చెప్పినట్టు చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. 2 thumbs up. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your contestants on stage please. శేఖర్ మాస్టర్, మీ ఓట్. మై వర్డ్ గోస్ టు సూరజ్. ప్రియమణి గారు. డబుల్ ట్రబుల్. అండ్ మన లైవ్ ఆడియన్స్ ఎవరు కొట్టేశారు చూద్దాం. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, సతాకి స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై స్టైలింగు. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. అండ్ మీరు ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఓడిపారు. అండ్ ఒకవేళ కనుక ఈ థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరుగుతుంది. చాలా క్రూషియల్ రౌండ్ ఇది మీకు. రష్మి, థర్డ్ రౌండ్ మీతో స్టార్ట్, వాళ్ళతో స్టార్ట్. ఈసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. సో వర్షిని అండ్ సుధీర్. ముకుల్. సో ఎలిమినేషన్ నుంచి కాపాడడానికి సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ముకుల్. సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. జడివానై ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దా, కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి, నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా, ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం, ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం.
అద్భుతమైన పాట. కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు పక్కింటి అమ్మాయికి వినిపించడం కోసం గట్టి గట్టిగా పెట్టిన పాటలు ఇవన్నీ. శేఖర్ మాస్టర్ కూడా ఇలాంటి పనులు చేసే ఉంటారు, ఆయన అడుగుదాం. శేఖర్ మాస్టర్ ఏంటి ఏదో విన్నాను నేను ఈ పాట వచ్చిన కొత్తల్లో అప్పట్లో పక్కింట్లో అమ్మాయి ఉంటే వినపడడం కోసం కొంచెం గట్టిగా వాల్యూమ్లు పెట్టాలు, ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసి ఉంటారుగా. ఈ సాంగ్ చూస్తే నాకు డీఫైలర్ నేను చేసిన సాంగ్ ఒకటి గుర్తొచ్చింది. ఆ సాంగ్ విని బన్నీ గారు ఇప్పటికీ చెప్తారు మాస్టర్ అలాంటి సాంగ్ ఒక్కటి చేపించుకోవాలి అని. ఈ సాంగ్ వస్తే మన మనోజ్ చాలా బాగా చేశాడు. వెర్ ఈస్ మనోజ్? మనోహర నా హృదయముని ఓ మధువనిగా. బాగుంది మనోజ్, చాలా బాగా చేసావు. మరిచినానంటారా. ఆ అమ్మాయి బెండతో ముక్కులు ఇలా వచ్చి మళ్ళీ అమ్మాయి వెనక్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. చాలా బాగా చేశాడు అది. థ్యాంక్ యూ మాస్టర్. అది ఇంకోటి ఇక్కడ నుండి అలా వెళ్ళి నుదుటి మీద అలా కిస్ చేశారు. చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఎవరు? తన్వి. జడివానై ప్రియానని చేరుకో. బాయ్స్ నువ్వు యూస్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది. బాయ్స్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ముకుల్, తన్వి, మనోజ్ అండ్ టీమ్ సూపర్ పర్ఫార్మెన్స్. నేను నోటీస్ చేసింది ఏంటంటే ముకుల్ అండ్ తన్వి కెమిస్ట్రీ వాజ్ మిస్సింగ్, బట్ లీవింగ్ దట్ అసైడ్ యాజ్ అ పర్ఫార్మెన్స్ చూస్తే వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలిమినేషన్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి ముకుల్ని పంపించారు అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఇట్ సైడ్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కానీ డిసైడ్ అవుతుంది ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని అప్పుడే తెలుస్తుంది. సో క్రూషియల్ పర్ఫార్మెన్స్ రష్మి అండ్ హేమంత్. మా టీం నుంచి ఫాల్గుని వస్తుంది పర్ఫామ్ చేయడానికి. రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఫాల్గుని. మానవత్వం లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాల్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతుడు, వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. చెప్పింది విని తప్పు చేసేవాళ్ళు నొచ్చుకుంటారు. నాకేం తెలియదు. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. సాక్షిగా 5 హత్యలు చేసింది నేనే. రామాని బయటికి పంపా.
కుంభి పాకంలో సరిగ్గా ఉడికే లేదో ఇప్పుడు మనకి వాళ్ళని అడిగితే తెలుస్తాయి అనమాట. శేఖర్ మాస్టర్ బాయ్స్ ఎక్కడ? క్యాట్ క్యాట్ మంచి గ్రూప్ దొరికారు నీకు, చాలా బాగా చేస్తున్నారు. పైన తనది కొంచెం మిస్ అయింది కదా, చిన్న కన్ఫ్యూజ్ అయింది అంతేగాని మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు నాది కూడా అదే జడ్జ్మెంట్, కట్ కాపీ పేస్ట్. ఫాల్గుని ఈ స్టైల్లో చేయడం ఫస్ట్ టైం అండ్ ఇట్స్ సూటింగ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. బికాస్ క్రంపింగ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. బాయ్స్ చాలా చాలా బాగా చేశారు. ఐ మస్ట్ సే ఫాల్గుని యూ మ్యాచ్డ్ అప్ టు దేర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. సో టీమ్ లీడర్స్ along with the contestants on stage please. జడ్జెస్, థర్డ్ రౌండ్ విన్నర్ ఎవరో మీ ఓట్స్ తో తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ మీ ఓట్. ఐ ఓట్ ఫర్ ముకుల్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు మై ఓట్ ఫర్ ముకుల్ ఓన్లీ. సో 2 ఓట్స్ ఇట్ సైడ్ వచ్చాయి. అండ్ లెట్స్ సీ లైవ్ ఆడియన్స్ ఎవరికి ఓటేస్తారో. Congratulations. బట్ ఇప్పుడు వర్షిని స్టైల్ కూడా ఆవిడ కూడా ఒక సాంగ్ ఉంది, ఆవిడ సిగ్నేచర్ సాంగ్ కూడా. మ్యూజిక్. సో రష్మి గారు థర్డ్ రౌండ్ విన్నర్ కదా, డబ్బులు ఏమైనా ఇస్తారా? ఓకే, సో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. సో జడ్జెస్ 1 lakh rupees దండా ఏ టీంకి వెళ్ళబోతోంది? సో మాస్టర్ చెప్పండి. రష్మి అండ్ హేమంత్ టీం నుంచి సూరజ్ అండ్ ఆకాష్. లోకానికి కనిపించేది ఒకటి, కానీ వీళ్ళు ఇద్దరు. Thank you judges, thank you so much, and thank you team leaders and contestants. Thank you so much. So next Wednesday, Karusam and Tata bye bye. Good night. Thank you.